దిల్ రాజు యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది. మీకు ఆ వీడియో చూస్తే ఇంకా వెబ్సైట్లో ఎలా అప్లై చేయాలి, మీకు ఏ డౌట్స్ ఉన్నా ఆ వీడియో చూస్తే మీకు టోటల్ క్లారిటీ వస్తుంది. సార్ నాకు తెలిసి మీరు పరిచయం చేసినంతమంది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్, సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్, ఫిలిం ఎస్పెషల్లీ ఫిలిం పర్సనాలిటీస్, మ్యూజిక్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ ఎవరైనా ఉండొచ్చు. అంతమంది కూడా ఆ వెబ్సైట్లో కూడా ఒక ఆర్టికల్స్ లాగా పెట్టిస్తే బాగుంటుంది అనిపించింది ఒకటి. తప్పకుండా. నెక్స్ట్, అందరికీ ఉన్నట్టు 24 గంటలు ఉంటుందా, మీకు ఏమైనా 48 గంటలు ఉంటుందా సార్? ఎన్ని పనులు చేస్తారు? మీకు నాకు సేమ్ టైం ఉంటుంది. కాదు సార్, అదే సార్, అందరినీ జలస్ చేసే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు? జలస్ ఏముందంటే ఎప్పటికప్పుడు ఇన్నోవేట్గా ఆలోచించి ముందుకెళ్ళాలి. సో ఇండస్ట్రీ మాకు ఇంత ఇచ్చినప్పుడు మళ్ళీ మేము మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన. మొన్న మాట్లాడితే మీరు నా బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోమన్నారు. అది నాకు ఎస్పెషల్లీ దిల్ రాజు గారి పర్సనల్గా తెలిసిన నాకు చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అనే ఇంత పెద్ద లాంచ్లో అలాంటి మాటలు లేకుండా ఫ్యూచర్లో ఉంటాడా దిల్ రాజు గారు? నో బ్యాలెన్స్ షీట్ అని చెప్పింది ఎప్పుడు థియేటర్స్ గురించి. ఎప్పుడు థియేటర్స్లలో రకరకాల కాంట్రవర్షియల్స్ వస్తాయి కాబట్టి థియేటర్లలో మేము డబ్బు సంపాదించట్లేదు, ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలకు ఎలా చేస్తామని చెప్పింది. అదర్వైజ్ సార్ రాజుగారు మీరు ఎఫ్డిసి చైర్మన్గా ఉండి తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వానికి ఎఫ్డిసి చైర్మన్గా ఉన్న మీరు తెలంగాణ సంస్కృతి సాహిత్యాన్ని పెంపొందించే సినిమాలని ఎఫ్డిసి ద్వారా ఫండ్ చేసి చేయొచ్చు. సినిమాలు ఎన్ఎఫ్డిసి లాగా కొన్ని ఉత్తమ కథా చిత్రాలు అవనండి మంచిది అయినా. అలాగే ఇందులో ఎఫ్డిసి అసోసియేషన్ ఏమైనా ఉంటుందా? అలా ఫండింగ్ ఏమైనా లభించే అవకాశం ఉందా? తెలంగాణ సినిమాని ఎంకరేజ్ చేయడానికి ఇది ఏమైనా ఉపయోగపడుతుందా? అంటే ఇక్కడికి వచ్చే కాంటెంట్ ఏదైనా ఉంటే మళ్ళీ అలాంటి సంస్కృతి మీద వచ్చిన కాంటెంట్ ఉంటే ఎఫ్డిసికి పంపిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఇది నా రోల్ కంటే ఎక్కువ మై టీమ్ రోల్ ఎక్కువ ఉంటుంది. టీమే 90% వర్క్ చేస్తే పైన 10% మేము వర్క్ చేస్తాం. రాజుగారు, డిఆర్డీకి కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. ఈ ఐడియా వచ్చినప్పుడు మీరు ఫస్ట్ షేర్ చేసుకుంది ఎవరికి? వచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటండి? అంటే ఫస్ట్ ఏదన్నా డిస్కస్ చేసేది మేము శిరీష్ గారితో, తర్వాత ఓన్లీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో. ఇది నా థాటు. సో ఎవరినైతే టీమ్గా ఫామ్ చేశానో వాళ్ళందరికీ ఒకరిని పిలుచుకుంటూ ఇది ఐడియాలో ఉన్నాము, ఇలా చేద్దాం అనుకుంటున్నామని. చుట్టుపక్కల ఎవరైతే ఉండి అర్థం చేసుకుంటారో వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. బట్ అవుట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు ఇది అవసరమా, ఇంత బిజీగా ఉన్నారు మీరు, ఇందాక ఎవరు అడిగారు చూడు, శివ అడిగినట్టు, ఇంత బిజీగా ఉన్నప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు ఇది? మీకు ఆల్రెడీ వెంకటేశ్వర క్రియేషన్లో ఇన్ని సినిమాలు చేస్తున్నారు, దిల్ రాజు ప్రొడక్షన్లో చేస్తున్నారు, ఇప్పుడు డిఆర్డి ద్వారా ఏంటి అని అన్నప్పుడు ఒకటే విజన్. అంటే కొత్త టాలెంట్కి ఎక్కడో ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, ఇందాక నేను చెప్పాను కదా, కళామ తల్లి మాకు ఇంత ఇచ్చింది, ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళకి మేము ఇస్తే, ఇందాక విజయ్ దేవరకొండ చెప్పాడు, ఇక్కడి నుంచి ఎవరో వచ్చి వాళ్ళు ఆ డయాస్ పైన ఇలా మాట్లాడాలి అని. అది తప్పకుండా జరుగుద్దనే సంకల్పంతోనే మొదలుపెట్టారు. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చిందండి? చాలా బాగుందన్నారు. అంటే స్నేహితులు ఇప్పుడు చాలామంది దగ్గరికి వెళ్ళి పాజిటివ్గానే ఉంది. రాజుగారు ఏదైనా ఒక సినిమా మొదలు పెట్టేటప్పుడు ఆ సినిమా రిలీజ్ రోజే మనకు రిజల్ట్ అర్థమవుతుంది, కానీ ఆ తీసే దర్శకుడికి, అక్కడ యాక్ట్ చేసే వాళ్ళకి అది తెలుస్తుంది. ఇది కూడా అంతే. మా విజన్లో మేము పనిచేస్తున్న దాంట్లో మా టీంకి మాకు మట్టుకే తెలుసు దీన్ని ఎలా అచీవ్ చేయబోతున్నామని. రాజుగారు డిఆర్డీలో ఫస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు రాబోతుంది? మీరు ముందు కూడా చెప్పారు 2-3 స్క్రిప్ట్లు ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టాం, లైక్ తెల్ల కాగితం లాంటి సినిమా. సో ఎప్పుడు రాబోతుంది ఫస్ట్ ప్రాజెక్ట్? సో అదే మండే నుంచే, యాక్చువల్ జూలై 1 నుంచే డిఆర్డీకి సంబంధించిన వర్క్స్ స్టార్ట్ అవుతాయి అఫీషియల్గా. ఆ వర్క్స్ని బట్టి జూలై ఎండ్ కల్లా క్లారిటీ వచ్చేదాన్ని బట్టి ఏ స్క్రిప్ట్స్ ఫైనల్ అవుతున్నాయి, ఎలా చేయబోతున్నాం అనేది జూలై ఎండ్ కల్లా అనౌన్స్మెంట్ వస్తుంది. రాజుగారు, డిఆర్డి ప్రాజెక్ట్స్కి బడ్జెట్స్ లిమిట్స్ ఏమైనా ఉన్నాయండి? డెఫినెట్గా. అంటే ఇక్కడ కొత్త టాలెంట్ కోసం చేస్తుంది కాబట్టి అవి ఉంటాయి, చెప్పలేము. ఎప్పుడన్నా ఇందాక ఈ ప్లాట్ఫామ్ మీద ప్రొడ్యూసర్స్ కూడా అవకాశం ఉంది. ఎవరన్నా ప్రొడ్యూసర్ ప్రాపర్ స్క్రిప్ట్ తీసుకొని వాళ్ళు చేసుకొని ఈ డిఆర్డి సపోర్ట్ కావాలనుకున్నప్పుడు అది బడ్జెట్ సినిమా కూడా అయి ఉండొచ్చు. రాజుగారు
సార్ ఈ దిల్ రాజు డ్రీమ్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక డ్రీమ్స్ తోటే వస్తారు తప్ప వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండదు, ఏమీ ఉండదు. సో మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వటం ఇలాంటిది ఏమైనా ఉంటుందా? యా తప్పకుండా ఉంటుంది అది. అంటే ఇప్పుడు లార్విన్ ఏఐ ఏదైతే మేము స్థాపించామో కొత్తగా వచ్చే వాళ్ళకు అది స్క్రిప్ట్లో కానీ సీన్ టు సీన్ ఎలా చేయాలని కానీ లార్విన్ ఏఐ కనెక్ట్ చేసినప్పుడు కొత్తగా క్రియేటివ్ ఎవరైతే స్క్రిప్ట్ తయారు చేయాలనుకుంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అది అలా కనెక్ట్ చేస్తాము. అలాగే ఆర్టిస్ట్ లెవెల్ అన్న కావాలనుకున్నప్పుడు ఇందాక ఇక్కడ లాస్ట్కి ఎక్కారు చూడు, బలగం సినిమాలో యాక్ట్ చేశాడు మధు అని. సో ఆయన ఆల్రెడీ ఆర్టిస్టులకు ఎలాంటి యాక్టింగ్ నేర్పియాలి ఏంటి అనేది ఆయనకు మొత్తం తెలుసు. ఆల్రెడీ అదర్ ఫిలిం స్కూల్స్ కూడా ఉన్నాయి. టాలెంట్ ఉన్నప్పుడు వాళ్ళని ఎలా డెవలప్ చేయాలనేది చేస్తారు. రాజు గారు, కంగ్రాచులేషన్ సార్ ఫర్ డిఆర్డి. థ్యాంక్ యూ అండి. అండ్ యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇందాక వెబ్సైట్ లాంచ్ చేసినప్పుడు చాలా అప్లికేషన్స్ వచ్చినాయి అన్నారు. అండ్ ఇక్కడ 2000+ క్రౌడ్ కనిపిస్తూ ఉన్నారు. అసలు మీరు ఒక టీం ఉందన్నారు కదా, ఎంతమంది టీం మీరు దానికోసం సాగ్రిగేట్ చేశారు? అండ్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? ఒకళ్ళు అప్లై చేసిన తర్వాత దాన్ని ఎలా సపరేట్ చేస్తారు? టీం ఎలా లీడ్ తీసుకుంటుంది అండ్ ఎలా కేటగరైజ్ చేస్తుంది అన్నది మీ మాటలు. ఇప్పుడు యాక్చువల్లీ బేసిక్గా 14 మెంబర్స్ టీం ఉన్నారండి డిఆర్డీకి. సో దాంట్లో ఏంటంటే స్క్రిప్ట్ ఎవరైనా స్క్రిప్ట్ పంపించాలంటే ఓన్లీ 20 మినిట్స్ వాయిస్ నోట్తో స్క్రిప్ట్ పంపించాలి. సో ఈ 14 మెంబర్స్లో 10 మెంబర్స్ ఈజ్ ఓన్లీ ఈజ్ క్రియేటివ్ సైడ్ ఉంటారు. ఆ 10 మంది ఆ 20 మినిట్స్ స్టోరీ విని వాళ్ళందరిది రేటింగ్ వేస్తారు. ఆ రేటింగ్ అనేది మీరు నేర్పించిందే. సో రేటింగ్ వేసి దాంట్లో వచ్చిన పర్సంటేజ్ని బట్టి అప్పుడు మా దగ్గరికి వాళ్ళు పంపిస్తారు. అవుట్ ఆఫ్ 10 మెంబర్స్లో 7 మెంబర్స్ రేటింగ్ మాకు ఇంపార్టెంట్. ఆ 7 మెంబర్స్ పంపించిన దాంట్లో నేను కానీ శిరీష్ గారు కానీ నెక్స్ట్ ఉండే టీం కానీ మళ్ళీ మేము ఫైనల్ చేయాల్సిన కోర్ టీం ఏదైతే ఉంటుందో ఇక్కడి నుంచి ఫైనల్ అవుద్ది. ఆ 20 మినిట్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఫైనల్ అయిన దాన్ని వాళ్ళు 1 అవర్ స్క్రిప్ట్గా మళ్ళీ రావాలి, వచ్చి నరేషన్ ఇవ్వాలి. సేమ్ టీం మళ్ళీ ఆ నరేషన్ వింటారు. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఫైనల్ స్క్రిప్ట్ వరకు వాళ్ళని అలా తీసుకెళ్తారు. అలాగే యాక్టర్స్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ వీడియోస్ కానీ వాళ్ళ ఫొటోస్ కానీ అవన్నీ చూసి వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు స్క్రూట్నీ చేసేసి అది మా దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తారు. ఇది ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది ఓన్లీ నాట్ ఫర్ ఓన్లీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కో అండ్ దిల్ రాజు ప్రొడక్షన్స్కో దిల్ రాజు డ్రీమ్స్కో సంబంధించి కాదు. ఇక్కడ టాలెంట్ ఉన్నప్పుడు మా సినిమాల్లో కుదరకున్న ఆల్ ప్రొడక్షన్ హౌజెస్కు మేము పంపించేస్తాం. సో అదర్ ప్రొడక్షన్ హౌస్లో కూడా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. సో చెప్పలేం ఎవరికి ఎక్కడ చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మారచ్చు. ఒక డైరెక్టర్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అందరికీ రీచ్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఇట్స్ ట్రూలీ బ్యూటిఫుల్ థాట్ సార్. థ్యాంక్స్ ఫర్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఈ ప్రాసెస్కి అంటే లైక్ డ్యూరేషన్ ఏమైనా ఉందా సార్? అంటే సెలెక్షన్ ఆఫ్ టైమ్ ఒక 1 వీక్లో మేము చేయొచ్చు, లేదా 1 మంత్లో మేము చేయొచ్చు, లేదా 15 అంటే అది మాకు జూలై ఎండ్ వరకు క్లారిటీ వస్తుందండి. సో ఈ మంత్లో మేము ఎన్ని రిసీవ్ చేసుకోబోతున్నాము, దాన్ని టీం ఎలా స్క్రూట్నీ చేయగలుగుతారని అది మాకు ఆ టైం డ్యూరేషన్ అర్థమైన తర్వాత ఇదే వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఎవరిని కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ చెక్ చేసుకుంటే చాలు. వాళ్ళది ఏదైనా కారణం చేత రిజెక్ట్ అంటే కూడా డైరెక్ట్ వాళ్ళకి రిజెక్ట్ అని వెళ్తుంది. సార్, రిజెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయొచ్చు? సేమ్ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయదు. రాజు గారు వెబ్సైటే యాక్సెప్ట్ చేయదు. రాజు గారు, మీరు ఇన్నేళ్ల కెరియర్లో చాలామంది డైరెక్టర్స్ని టెక్నీషియన్ని ఇంట్రడ్యూస్ చేశారు, కానీ సినిమా ఎవరి మీద అయితే ఆధారపడి నడుస్తుందో ఆ హీరోలని మీరు ఎందుకో ఇంట్రడ్యూస్ చేయలేకపోయారు. దానికి రీజన్ ఏంటి సార్? అంటే మన బ్యానర్లో హీరోలను ఇంట్రడ్యూస్ చేయలే, అంటే మీ అబ్బాయి కాకుండా బయట వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు మనం హీరోల కోసం చాలా మంది అయ్యారు, మీరు చూడలేదేమో. జోష్తో నాగ చైతన్య అయ్యాడు, జోష్లోనే ఇంట్రడ్యూస్ అయిన. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ జోష్తోనే ఇంట్రడ్యూస్ అయ్యాడు. సార్ సో సక్సెస్లో ఉన్న వాళ్ళే మనకు కనిపిస్తారు, సక్సెస్లో లేని వాళ్ళు కనిపించారు. సక్సెస్లో లేని చాలామంది మా సంస్థ ద్వారా వచ్చారు, ఉన్నారు వాళ్ళు కూడా. కాదు సార్, నాగ చైతన్య అనే ఆయన మనం ఇంటర్వ్యూ చేసిన రమేష్ సార్ ఉపయోగపడేది మాట్లాడదాము. సార్ ఒక్క నిమిషం, నేను అంటుంది చేద్దాము, ఇప్పుడు అది కూడా చేద్దాం, మొదలు పెట్టాలి సార్. నేను అంటుంది నెక్స్ట్ జనరేషన్కి, అంటే నేను అంటుంది లీడ్ యాక్టర్స్కి
మీరు ఎలాంటి హోప్ ఇవ్వబోతున్నారని నేను అడుగుతున్నాను ఈ సార్. వెబ్సైట్లో ఉంది కదా అదే. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయు, ఇందులో ఏమేమి ఉన్నాయనేది నీకు అన్నీ అర్థమైపోతాయి. 360 డిగ్రీస్లో సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే వాళ్ళ కోసం 360 డిగ్రీస్లో ఉంటుంది ఈ వెబ్సైట్. ఈవెన్ ప్రొడ్యూసర్, ఈవెన్ డిస్ట్రిబ్యూటర్, ఏదైనా ఏరియాకు వాళ్ళకి ఏమైనా కావాలిస్తే కూడా ఆ కాలం కూడా ఉంటుంది. కంగ్రాట్స్ ఆన్ దిస్ గ్రాండ్ లాంచ్ సార్. సో ఇప్పుడు మీరు టాలెంట్ పూల్ ఒకటి కలెక్ట్ చేస్తున్నారు ఫ్రమ్ దిస్ వెబ్సైట్, యాక్టర్స్ కానీ మ్యూజిషియన్స్ కానీ. లీవింగ్ ద డైరెక్టర్స్ ఆర్ స్క్రిప్ట్ రైటర్స్ అసైడ్, మిగిలిన వాళ్ళంతా బికమ్స్ లైక్ వన్ బిగ్ డేటా ఫర్ యూ. సో ఆ డేటాని ఒక మార్కెట్ ప్లేస్ లాగా చేద్దాం అనే ప్లాన్స్ ఉందా? మార్కెట్ ప్లేస్ సంథింగ్ లైక్ ఎ ఫ్లిప్కార్ట్ ఆర్ సంథింగ్ వేర్ యూ గో సర్చ్ ఫర్ పీపుల్, అలా ఒక మార్కెట్ ప్లేస్ లాగా ఏం చేద్దాం ప్లాన్ ఉందా? అంటే ఇప్పుడు ఓన్లీ బేబీ స్టెప్స్ చేస్తున్నాం కదా, ఇంకొక 6 months తర్వాత దాని మీద మాట్లాడదాం. ఆల్సో వన్ మోర్ థింగ్, ఈ దిల్ రాజు డ్రీమ్స్లో సే someone comes with a finished product, oka producer or director, they comes with a finished product and they ask you to mentor it or give suggestions for the release or something like that, co-producer la mari or presenter la mari. ఫినిష్ అయిన ప్రోడక్ట్కి మేము ముందు టేక్ ఆఫ్ చేయము. అలాంటిది ఏదైనా ఉంటే మళ్ళీ ఎస్విసి దగ్గరకు వస్తుంది, అది డిఆర్డి దగ్గరికి వెళ్ళదు. వాళ్ళు నిజంగా ఆ సినిమాలో ఎప్పుడు చేసేలాగే ఆ సినిమా చాలా బాగుంది అని వాళ్ళు తీసి నమ్మి మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చూస్తే మాకు నచ్చింది అనుకో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఆల్ ది బెస్ట్ ఫర్ సార్. ఒక్క నిమిషం, ఇప్పటివరకు మీరు మీడియా అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పారు. నేను వీళ్ళందరి తరపున ఒక ఆస్పిరెంట్గా, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆస్పిరెంట్గా ఒక చిన్న జస్ట్ వీ హ్యావ్ రిటర్న్ సమ్ స్క్రిప్ట్స్ జస్ట్ లైక్ మీ అదర్స్. సో క్యాన్ వీ గెట్ సమ్ సజెషన్స్ లైక్ హౌ టు నరేట్ ద స్టోరీ, హౌ టు షూట్ ద సీన్, సమ్ కైండ్ ఆఫ్ అసిస్టెంట్స్? క్యాన్ వీ ఎక్స్పెక్ట్ దట్ సార్? So we already registered in the website. Yes, 100%. ఫస్ట్ మీరు ఒక 20 minutes మీ కథని 20 minutesలో పంపించగలిగినప్పుడు ఆ స్క్రిప్ట్లో ఉన్నది తీసుకొని మిమ్మల్ని 1 hourది పంపించమంటారు. 1 hourది పంపించినప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. నరేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా అప్పుడు నాలాంటి వాళ్ళు కూర్చొని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. రాజ్ గారు ఇప్పుడు యుఏఈ, అమెరికా, దుబాయ్ ఇట్లాగా ఇక్కడ అన్ని పెట్టారు కదా పేర్లు. చాలా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మనీ కూడా వేరే కంట్రీస్ నుంచి వస్తున్న మనీ అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మీరు ఏమైనా కొలాబరేట్ చేసుకొని ఫ్యూచర్లో ఏదైనా షేర్ మార్కెట్కి వెళ్ళడం కోసం ఇట్లాంటిది ఏమన్నా ఒక ప్రయత్నం చేస్తున్నారా దిల్ రాజు గారు? అయ్యో అంత దూరం లేదే బాబు. ముందు మంచి సినిమా రావాలంటే ఏం చేయాలి చూడాలి, అంత దూరం ఆలోచించట్లే. మేము ఆల్రెడీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూనే ఉంటాం. సో దిల్ రాజు ప్రొడక్షన్లో సినిమాలు ఉంటాయి. డిఆర్డి అనేది ఎక్స్క్లూజివ్ సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళ కోసమే మేము క్రియేట్ చేస్తున్న ప్లాట్ఫామ్, ఇది క్లియర్ సార్. అయితే ఒక 15 కంపెనీలు మాత్రమే బాగా యాక్టివ్గా, లైక్ వెంకటేశ్వర క్రియేషన్స్ లాగానే మైత్రి అయి ఉండొచ్చు, అల్లువన్ గారు అయి ఉండొచ్చు, అశ్విని దత్ గారు అయి ఉండొచ్చు, ఇలాంటి మెయిన్ కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. మీరందరూ కొలాబరేట్ అయితే కూడా డిఆర్డి ఏమన్నా అందరితో కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తుందా? ఓన్లీ డిఆర్డి ఈజ్ అ బ్రాండా? నో ఇందాక చెప్పాను కదా, నేను ఇప్పుడు పెద్ద సంస్థలు వచ్చి డిఆర్డితో పనిచేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ కదా. డిఆర్డి అనేది కొత్తగా ఇండస్ట్రీకి ఇప్పుడు నువ్వు ఉన్నావు, సినిమా తీయాలి, నీ దగ్గర డబ్బు ఉంది, కానీ ఎలా తీయాలో తెలియదు, స్క్రిప్ట్ ఎలా ఫైనల్ చేసుకోవాలో తెలియదు, ఎలా ఫైనల్ చేసి మార్కెటింగ్ చేయాలో తెలియదు నీకు. యూ హ్యావ్ మనీ, 1, 2 యూ హ్యావ్ మనీ, యూ వాంట్ నేమ్. చాలామంది సినిమా ఫీల్డ్లోకి ఎందుకు వస్తారు? ఒకటి వ్యాపారంలాగా చూడటానికి, ఇంకోటి నేమ్ క్రియేట్ చేసుకోవటానికి. సో వాళ్ళ కోసమే మేము డిఆర్డి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. ఇప్పుడు కొంతమంది 50% సినిమా చేసుకుంటారు సార్, అవగాహన లేక. ఒక 5 కోట్ల సినిమా అనుకుంటే 50%లోనే 5 కోట్లు అయిపోతుంది. నిజంగా ఆ స్క్రిప్ట్ బాగానే ఉంటుంది, డెఫినెట్గా అది వాచబుల్, వర్తబుల్ అనేది మీకు అనిపిస్తే ఆ 50% సినిమాని మీరు తీసుకోగలుగుతారు? నో, ఎందుకంటే మధ్యలో ఎంటర్ అవుతుంది, కిచిడి అవుతుంది. సో మేము అలాంటి పనులు చేయదలుచుకోలేదు. బిగినింగ్ నుంచి స్క్రిప్ట్ దగ్గర నుంచే మొదలు పెడతాం. అంటే మనం స్కూల్కి వెళ్తే ఆ నుంచే నేర్చుకుంటాం కదా, డిఆర్డి అంతే, ఆ నుంచే స్టార్ట్ చేస్తుంది. డిఆర్డి నుంచి అయినా శిరీష్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను ఫ్యూచర్లో. సార్ ఒక్క నిమిషం, ఐ వాంట్ టు సే సంథింగ్. 1 second సార్. ఇక్కడ నా పేరు కళ్యాణ్, ఐఎమ్ అన్ యాక్టర్. నేను ఒకప్పుడు యాంకర్గా చేసినప్పుడు యాక్టర్గా చేస్తున్నాను. అంటే ఈరోజు ఏదన్నా ఇంటికి తీసుకెళ్తాను అంటే బ్యూటిఫుల్ వర్డ్స్ సెడ్ బై శిరీష్ గారు. అంటే మనం ఇండస్ట్రీకి మనం ఏమి ఇస్తున్నాము అనేది అట్లాంటిది ఎవరు కూడా చెప్పరు. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దట్. ఎందుకంటే నేను యాజ్ అన్ యాక్టర్గా నేను కూడా అదే బిలీవ్ చేస్తా, క్యారెక్టర్ నాకేమిస్తుందంటే నేను క్యారెక్టర్కి ఏమిస్తున్నాను అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది నేను
చచ్చిపోయిన వరకు గుర్తుపెట్టుకుంటాను సార్ మీరు చెప్పిన స్టేట్మెంట్. ఐ జెన్యున్లీ మీన్ ఇట్. దట్ ఈస్ లైక్ టు నేను అదొక్కటి చెప్దామని మైక్ తీసుకున్నా. లైక్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రాజు గారు, స్క్రిప్ట్ సంబంధించి ఏమన్నా కాపీరైట్స్ పాలసీ ఏమైనా తీసుకుంటున్నారా సార్? ఎస్, అవన్నీ లీగల్గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా పంపించే స్క్రిప్ట్ ఫస్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొనే మాకు పంపించాలి. వెబ్సైట్లోనే క్లియర్గా ఉంటుంది అది. లేకుంటే రేపు మా స్టోరీ వచ్చింది దిల్ రాజు డ్రీమ్కి ఇదే సేమ్ స్టోరీ వేరేలాగా సినిమా తీశారనేటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ అలాంటివి రాకుండా లీగల్గానే చూస్తున్నాం. వాళ్ళ స్క్రిప్ట్ని రిజిస్టర్ చేసుకొనే డిఆర్డీకి పంపించాలి. ఎస్ సార్, మా మీడియా ఫ్రెండ్స్ అడగడం కంప్లీట్ అయితే మనం వెనక్కి కూడా మైక్ పాస్ చేద్దాము. యా సార్. 1 minute సార్. సార్, మీకు వెబ్సైట్ గురించి కానీ ఎలా అవకాశం రాబోతుంది ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి అడుగుదాం సార్. యా ఓకే. యా సార్, రాజు గారు, నా పేరు విజయ్ భాస్కర్. నేను అడ్వకేట్గా వర్క్ చేస్తున్నాను. నేను నవల్స్ రాస్తూ ఉంటాను, కథలు రాస్తూ ఉంటాను. ఇప్పుడు స్క్రిప్ట్ మీరు పంపమని చెప్పారు కదా, ఇప్పుడు స్క్రిప్ట్స్ వస్తూ ఉంటాయి మీకు, దాన్ని రిజెక్ట్ అవ్వచ్చు, ఉండొచ్చు. అవి స్క్రిప్ట్లు మీ దగ్గర సీక్రెట్గానే ఉంటాయి కదా? మీ స్క్రిప్ట్ అనేది టోటల్ సీక్రెట్గా ఉంటుంది. అదే ఎందుకంటే 20 minutes పంపుతున్నారు మీరు. మేము మళ్ళీ స్క్రిప్ట్ పంపించమని చెప్పట్లేదు. ఓకే. ఆ 20 minutes 100% సీక్రెట్గా ఉంటుంది. రిజెక్ట్ అయితే మీకు చెప్తారు ఎందుకు రిజెక్ట్ అయింది అనేది, దాంట్లో ఉన్నది ఏంటనేది కూడా క్లియర్గా మీకు వెబ్సైట్ ద్వారా మీ మెయిల్ ద్వారా పంపిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సార్. హలో సార్. సార్, ఫస్ట్ థ్యాంక్స్ సార్ ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు. సార్, ఒక డౌట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2-3 స్క్రిప్ట్స్ ఉన్నాయనుకోండి, ఒకటి మేము పంపిస్తాం, అది కనుక ఎందుకైనా రిజెక్ట్ అయితే కనుక ఓకే ఈ సెకండ్ స్క్రిప్ట్ అయినా పని అవుతుందేమో అని చెప్పి మేము సెకండ్ స్క్రిప్ట్ పంపించచ్చా? పంపించచ్చు. మరి అట్లాంటప్పుడు అంటే నంబర్స్ కానీ మెయిల్ ఐడీస్ కానీ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటాయి. అదేం ప్రాబ్లం ఉండదు. ఒకసారి రిజెక్ట్ అయిన స్క్రిప్ట్ మీరు పంపితే వెబ్సైట్ యాక్సెప్ట్ చేయదు. కొత్త స్క్రిప్ట్ మీరు మళ్ళీ పంపించచ్చు. అది క్రియేటివ్ కదా. మీరు అనుకున్న మీ దగ్గర 3 స్క్రిప్ట్లు ఉండొచ్చు. సో దాంట్లో ఏది బెస్ట్ అవుతే అది యాక్సెప్ట్ అవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్స్ సార్. ఫస్ట్ అందరికంటే బేసిక్ అదే, సినిమాని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ఏంటంటే మీకు నెక్స్ట్ అక్టోబర్ నుంచి లార్విన్ ఏలో మీరు స్క్రిప్ట్ ఎలా క్రియేట్ చేయాలి అని ఉంటుంది. స్టోరీ ఐడియా దగ్గర నుంచి స్క్రిప్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు అక్టోబర్ నుంచి అందుబాటులోకి వస్తుంది. అప్పుడు మీకు కొత్తగా ఇండస్ట్రీలకు రావాలనుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఇస్ శ్రీనివాస్. ఐఎమ్ ఏ మల్టీమీడియా ప్రొఫెషనల్ అండ్ అన్ యాడ్ ఫిల్మ్ మేకర్. ఇక్కడ సార్ మీకు ఆపోజిట్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మీకు వచ్చే ఆస్పిరెంట్స్లో యూ విల్ సీ స్కిల్డ్ పీపుల్ అండ్ ఆల్సో అన్స్కిల్డ్ పీపుల్. స్కిల్డ్ ఐ మీన్ టు సే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి, ఇప్పుడు నేనున్నాను 23 years నుంచి ఐఎమ్ డూయింగ్ సో మెనీ యాడ్ ఫిల్మ్స్ అండ్ మ్యూజిక్ ఆల్సో. సో నాలాంటి ఒక స్కిల్డ్ పర్సన్ మీకు ప్రొఫైల్ పంపిస్తే అండ్ అన్స్కిల్డ్ పర్సన్ ఎవరైనా కంప్లీట్ న్యూ ఆస్పిరెంట్, మమ్మల్ని వాళ్ళని ఒకేలా చూస్తారా? హౌ డు యూ సెగ్రిగేట్ దట్ సార్? సో ఇక్కడ ఫస్ట్ మీరు పంపించినప్పుడు అందుకే కదా టోటల్ మీ డీటెయిల్స్ పంపించమని చెప్పారు. సో దాంట్లో వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అనేది మొత్తం మీరు యాడ్ ఫిల్మ్స్ తీశారు కదా. సో యాడ్ ఫిల్మ్స్ మీరు సబ్మిట్ చేసినప్పుడే అర్థమైపోద్ది వాళ్ళకి. ఈజ్ ఆల్రెడీ ఈజ్ ఏ ఎక్స్పీరియన్స్ పర్సన్. ఇఫ్ యు ఆర్ సెండింగ్ ఈజ్ అ స్టోరీ లైన్, సో మీ ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్ అక్కడ యూజ్ అయిపోద్ది. సో ఆటోమేటిక్గా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. ఇఫ్ ఈజ్ ఎ 20 minutesలో విషయం ఉంటే, ఇప్పుడు కొత్త వాళ్ళు పంపుతారు, కొత్త వాళ్ళ దాంట్లో కూడా విషయం ఉందనుకో, వాళ్ళు పంపించిన దాంట్లో వాళ్ళకు కూడా సేమ్గా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందులా కాదు. ఈరోజు సినిమా తీయాలి అనుకునే కసి ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళు వచ్చి ఈజీగా డైరెక్టర్స్ అయిపోవచ్చు. బట్ హియర్ ఈజ్ అ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ రైటింగ్. రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, క్రియేటివిటీ ఉన్న వాళ్ళు కొంతమంది, ఇప్పుడు ఆస్కర్ లాంటి ప్లాట్ఫామ్ కూడా మన తెలుగు సినిమా వరకు వెళ్ళింది కదా సార్. ఆస్కర్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. షార్ట్ స్టోరీస్కి కూడా, షార్ట్ అంటే చిన్న చిన్న కథలు, క్యూట్గా ఉండే కథలు, వాటికి కూడా దెర్ ఇస్ అ ఛాన్స్ వేర్ వీ కెన్ అప్లై ఫర్ ఆస్కర్, వెర్ ఇన్ వీ నీడ్ యానిమేషన్ కైండ్ ఆఫ్ స్టోరీ టెలింగ్, నాట్ హ్యూమన్ యాక్టింగ్. హ్యూమన్ యాక్టింగ్ కాకుండా యానిమేషన్. మీరు రీసెంట్గా ఏదైతే లాంచ్ చేశారో ఏఐ టెక్నాలజీ అనేది, ఆ ఇంటిగ్రేషన్ తోటి నాలాంటి డైరెక్టర్స్ ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు సార్ ఇలాంటి స్టోరీ టెలింగ్కి? 100% అండి. ఇక్కడ మేము డిఆర్డీలో చేస్తుంది ఏంటంటే విలేజ్ స్టోరీస్ అని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. 45 minutes 1 hour విలేజ్ స్టోరీస్ వస్తే వీటిని కూడా మేము కంప్లీట్ చేయించి ఎలా స్ట్రీమింగ్ చేయాలి అని. అలాగే కొన్ని వీడియో సాంగ్స్ వస్తాయి. సో వీడియో సాంగ్స్ కూడా ఇక్కడ పొటెన్షియాలిటీ ఉంది. వాళ్ళకి ఇప్పుడు ఎలా పంపించుకోవాలో, ఎలా రెడీ చేయాలో తెలియదు. ఆడియోలోనే మేము ఓకే చేస్తే
మేమే వాళ్ళకి ఫండింగ్ చేసి వీడియో చేయిస్తాం. Thank సో you, వీ sir. హ్యావ్ ఆల్ యాంగిల్స్. ఎస్ నెక్స్ట్ ప్లీజ్. యా Raju sir, నేను మంజేష్ అనేసి coming from Karnataka, Bangalore, and thank you so much for this wonderful opportunity and creating such a platform. I wish even in Karnataka and Tamil Nadu they will create a similar thought process like you. It's been really happy to see that you're encouraging a new talent. Sorry ma'am, I'm coming to the question. So I have two questions. The first thing is like మీరు రిజిస్టర్ చేయించుకోవాలని అని చెప్తున్నారు, అంటే లీగల్గా స్క్రిప్ట్ రిజిస్టర్ అవ్వాలి అనేసి. ఇస్ ఇట్ ఫ్రమ్ సౌత్ ఇండియన్ రైటింగ్ అసోసియేషన్ దే హ్యావ్ టు రిజిస్టర్ ద స్క్రిప్ట్? ఎస్ మీకు సౌత్ ఇండియాలో ఉండొచ్చు, మీకు కన్నడన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు. దాన్ని మీరు రిజిస్టర్ చేసుకుంటే యూ విల్ బి సేఫ్. లేకుంటే ఎందుకంటే ఒకటే థాటు ఇద్దరు ముగ్గురికి రావచ్చు. ఎందుకంటే ఈరోజు వరల్డ్ సినిమా చూస్తున్నారు. సో వరల్డ్ సినిమా చూసినప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి ఏదన్నా ఇన్స్పైర్ అవ్వచ్చు, దాంట్లోకి వెళ్ళి సేమ్ ప్యారలల్ ఉండొచ్చు. బట్ మాకు మొదటగా వస్తుంది ఓన్లీ 20 minutes. వీఆర్ స్ట్రిక్ట్ ఆన్ దట్. సో 20 minutesలో స్టోరీ లైన్ అనేది ప్రాపర్గా మ్యాచ్ అవ్వాలి. సో మ్యాచ్ అవునప్పుడే అది క్లాష్ అవుతుంది. సో దానికోసం మేము ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకొనే పంపించాలని పెట్టాను. ఓకే సార్, వితౌట్ ఎనీబడి ఇఫ్ నాట్ రిజిస్టర్డ్ దే ఆర్ నాట్ అలౌడ్ టు సబ్మిట్? ఎస్, అక్కడ మీకు రిజిస్టర్ నంబర్ అని ఉంటుంది. మీరు సబ్మిట్ చేసేటప్పుడే వెబ్సైట్లో రిజిస్టర్ నంబర్, అది ఎక్కడ చేశారనేది ఉంటుంది. ఓకే సార్, సెకండ్ క్వశ్చన్, ఆ 20 minutesలో ఇస్ ఇట్ సమ్మరీ పంపించాలా లేదా ఆ ఫస్ట్ 20 minutes ఏమైనా స్క్రిప్ట్ పంపిస్తే కూడా చాలా? స్టోరీ లైన్ 20 minutesలో మీరు చెప్పాల్సింది, మీరు చెప్పాలనుకుంటున్న స్టోరీ టెల్లింగ్ మొత్తం కథని 20 minutes 20 నిమిషాల్లో చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మైక్ కోసం ఎవరు స్ట్రగుల్ అవ్వద్దండి. ఎవరు డౌట్ అడిగినా ఆన్సర్ అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఒక్కొక్కళ్ళు ప్లీజ్. యా సార్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఇటు సార్ నా పేరు విజయ్ సార్. నేను రైటింగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి రైటింగ్ డిపార్ట్మెంట్లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో యాక్టర్స్గా అలా చాలా వాటిలో చేస్తూ ఉంటాం కదా సార్. ఆ సినిమాలు కొన్ని కారణాల వల్ల రిలీజ్ అవ్వకపోవచ్చు, కానీ మేము మీకు అప్లై చేస్తాం. చేసినప్పుడు మేము అక్కడ మెన్షన్ చేస్తాం ఈ సినిమాలో మేము వర్క్ చేసామని. సో ఆ ఎక్స్పీరియన్స్ని మీరు కన్సిడర్ చేస్తారా సార్? డెఫినెట్గా. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన వీడియో ఉంటే మీరు ఆ వీడియో పెట్టేయచ్చు అక్కడ. ఓకే సార్. సో మీ ఫైల్తో పాటు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ బడ్జెట్ స్టార్టింగ్ నుంచి మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత? ఇంకా ఎకానమిక్ సైడ్ వెళ్ళలేదు. సో కాంటెంట్ని బట్టి బెస్ట్ సినిమా ఎలా డెలివరీ కావాలనేది చూస్తాం. మామూలుగా అయితే సినిమా అంటేనే ఖర్చు. అలాంటిది మీరు ఇంతమంది పెద్దవాళ్ళందరూ కలిసి కూర్చొని ఒక 14 మందికి శాలరీస్ ఇచ్చి ఇంత ఎక్విప్మెంట్ని ఎన్హాన్స్ చేసి వర్క్ చేస్తున్నప్పుడు సగం ఖర్చు ఇక్కడే అవుతుంది. ఇవన్నీ కూడా ఆ సినిమా మీద ఖర్చుల్లో ఉంటాయా, యావరేజ్ మీద వేస్తారా? యావరేజ్గా ఆ సంవత్సరం ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయో ఈ ఎక్స్పెండిచర్ అన్ని ప్రాజెక్టుల మీద డివైడ్ అవుతుంది. ఓకే ఓకే. Hello sir, I'm from Bangalore. Sir, is Dil Raju Dreams open for other languages also? Yes. Okay. Indian languages, we want to reach all Indian language. So that story will be made in Telugu or you'll produce? No, in if you are doing for Kannada, we can work out for in Kannada only. Sure, thank you sir. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇవన్నీ చేస్తున్నారు కదా, మీకేంటి లాభం, మీకేంటి బెనిఫిట్? నేను మీకోసం పని చేయాలా వద్దా? చేయండి, కానీ మీకేంటి లాభం అని. నేను మీకోసం పని చేయాలా వద్దా? మా కోసం ఎవరు పని చేయరు సార్, మీకోసం మీరే పని చేస్తారు కదా. మీకోసం పని చేస్తూ మా కోసం మేము చేయాలి. అది ఏంటి? న్యూ టాలెంట్కి నా సెలెక్ట్ అయిందనుకో, ఓకే, అది మాకు యూజ్ అవుతుంది కదా. అవును. అంటే ఇప్పుడు ఒక సుకుమార్ తర్వాత ఇంతమంది దర్శకులను మేము ఇంట్రడ్యూస్ చేసి ఇండస్ట్రీలో ఇచ్చాం. ఇవాళ వేణు శ్రీరామ్ కానీ, వంశీ పైడిపల్లి కానీ, అనిల్ రావుపూడి కానీ మాతో ఇన్ని సినిమాలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు డెవలప్ అయిన మీరు డెవలప్ అయ్యారు. సో మీలో టాలెంట్ ఉంటే మీరు డెవలప్ అవుతారు. ఆ డెవలప్తో పాటు మేము తీసే సినిమాల్లో మీరు యూజ్ అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, నా పేరు వినోద్ కుమార్ నువ్వుల, ఫిల్మ్ యాక్టర్. మీ సినిమాల్లో కూడా నేను యాక్ట్ చేశాను సార్. అయితే మీరు చాలా మంచి పని చేస్తున్నారు సార్. దయచేసి తెలుగు వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ వచ్చేటట్లుగా చూడండి సార్. మేము 19 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, కానీ సరైన క్యారెక్టర్స్ పట్టలేదు సార్. ఓకే, ఇది చాలా మంది టాపిక్ వేరే సైడ్ వెళ్తుంది, అది ఈ డయాస్ కి కరెక్ట్ కాదు. ఓకే సార్, వన్ క్వశ్చన్ సార్, వన్ క్వశ్చన్. నేను వినోద్ ఫిల్మ్ అకాడమీ అని ఒక అకాడమీ కూడా రన్ చేస్తున్నాను సార్. యాక్టింగ్ ట్రైనింగ్ ఇస్తాను. బై చెప్పొచ్చో లేదో, మీ బ్రదర్ ఇన్ లా విష్ణుకి కూడా నేను ట్రైనింగ్ ఇచ్చాను సార్.
అలాగే యాస్పైరింగ్ యాక్టర్స్కి ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వటానికి మీ తరపున మేమేమైనా అప్లై చేసుకోవచ్చా? ఇప్పుడు ఆ సైడ్ మేము ఇంకా ఆలోచించలేదు, మా టీమే పనిచేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, వెబ్సైట్ రిలేటెడ్ గా ఒక్క నిమిషం అండి. హలో, ఐ రిక్వెస్ట్. యా, చెప్పండి. నమస్కారం సార్, నా పేరు వెంకటరమణ, ఆర్టిస్ట్ సార్. రియల్లీ యూఆర్ గ్రేట్. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, అది ఇంతవరకు ఎక్కడ లేదు. ప్రొడ్యూసర్ ఉంటేనే సినిమా ఫీల్డ్ ఉంది, ఆర్టిస్ట్ ఉంటేనే సినిమా ఫీల్డ్ ఉంది. ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ అయితే సినిమా ఫీల్డ్ లేదు. మీరు మీ దాంట్లో ప్రొడ్యూసర్ని కూడా మీరు ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చి మీరు సినిమా తీస్తున్నారు అంటే, ఒక బడ్జెట్ 5 crores అనే ప్రొడ్యూసర్ చెప్పిన తర్వాత మీరు 5 crores లోపల అతను అప్పు చేయకుండా అందులోనే మీరు తీసే గ్యారంటీ ఇవ్వగలరా? సో అది టీం పనిచేస్తుందండి, వాళ్ళతో కూర్చొని ఆ బడ్జెట్లో ఎలా తీయాలి అనేది గైడ్ లైన్స్ ఇస్తుంది, దాంట్లో సినిమా తీయాలి. అదే సార్, అంటే పైన మీ ప్రొడ్యూసర్ నుంచి ఆర్టిస్ట్ వరకు కూడా మొత్తం మీ సమస్య ఉంది. ఒకసారి స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసి సినిమా తీద్దాం అనుకుని ఫైనలైజ్ అయిన తర్వాత మీరు దాని బడ్జెట్ ఎంత అవుతుందో తెలిసిన తర్వాత వెంకటరమణ గారు అది టీంతో మీరు కనెక్ట్ అవుతే వాళ్ళు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంత పెద్ద డయాస్లో ఈ చిన్న చిన్న నేను సమాధానాలు ఇవ్వలేదు. ప్రొడ్యూసర్ ప్రొటెక్ట్ చేయగలరు కదా, అదొక్కటి చాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, మీరు వెబ్సైట్ ద్వారా వెళ్తే మీకు ఫర్దర్ గా బోల్డ్ ఎస్ నిశాంత్ గారు మీడియా క్వశ్చన్. రాజుగారు ఇప్పుడు ఈవేళ రేపు ఇండస్ట్రీలో ఈ ఓటీటీది చాలా ప్రాబ్లంగా ఉంది కదా. చాలా సినిమాలు మీకు తెలుసు, డేట్ ఇవ్వాలన్నా ఓటీటీ కోసం వెయిట్ చేయాలి, లేకపోతే ఓటీటీ డీల్ లేక చాలా సినిమాలు ఆగిపోయినాయి. బట్ ఈ సినిమాలు ఎలా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే యంగ్ టాలెంట్తో చాలా చిన్న సైజులో చేద్దాం అనుకుంటున్నారు. గుడ్ క్వశ్చన్. సో ఈ స్క్రిప్ట్ ఫైనల్ అయినప్పుడే మేము అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్కి స్క్రిప్ట్ సబ్మిట్ చేసేస్తున్నాం. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా అప్రూవల్ అయ్యి వాళ్ళు ఏదైనా ఎకానమీ ఫైనల్ చేస్తే వాళ్ళతో టైప్ అవ్వాలని వర్కౌట్ చేస్తున్నాం. ఒకవేళ రాని పక్షంలో కాంటెంట్ బాగుంటే మేము చేసేస్తాం. ఓకే, అల్టిమేట్ ఈజ్ అ కాంటెంట్. మా అందరికి నిజంగా ఎగ్జైటింగ్గా ఉంది, దాన్ని థియేటర్కి తీసుకెళ్ళడానికి మేము ట్రై చేస్తాం. రాజుగారు, ఇప్పుడు స్క్రిప్ట్ ఓటీటీకి పంపించి అప్రూవ్ చేసుకోవడం అనేది కొత్త ట్రెండ్ అని అనుకోవాలా? కొత్తగానే ప్రయత్నం చేయాలి కదా, కొత్త టాలెంట్ తీసుకొస్తున్నాం. ముందు అన్ని సినిమాలకి అది మ్యాండేటరీ కాబోతుంది అంటారా? కాదు, పెద్ద సినిమాలకు అవ్వదు, పెద్ద డైరెక్టర్లు ఎవరు ఇవ్వరు. సో ఎప్పుడైతే న్యూ టాలెంట్తో వస్తున్నామో న్యూ టాలెంట్కి ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ చేయడమే ఇంపార్టెంట్. అంటే మీడియం రేంజ్ సినిమాలు ఆ స్టేజ్కి వెళ్ళడానికి ఎంత దూరంలో ఉందంటారు? రావు. ఓకే, అండ్ ఇంకొకటి, మీరు రిపీటెడ్గా మన కన్వర్జేషన్స్లో ఎక్కువ మాట్లాడేది ఏంటంటే మీ మీద చాలా ప్రెషర్ ఎక్కువ అవుతుంది, టైం మేనేజ్మెంట్ చాలా కష్టం అవుతుంది మీకు. ఇప్పుడు మీరు పెట్టుకునే ఈ టీం ఎంత ఎఫిషియెంట్ అనుకుంటున్నారు? ఎందుకంటే మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలి మీ టైం. మేము 1.5 year నుంచి వర్క్ చేస్తూ ఎవరి దగ్గర ఎంత టాలెంట్ ఉంది ఒక్కొక్క స్క్రిప్ట్ని అనాలిసిస్ చేస్తే ఫామ్ చేసాం. వాళ్ళు మా వేవ్ లెంత్కి ఎలా ఉన్నారు, జడ్జిమెంట్ ఎలా చెప్పగలుగుతున్నారు, ఏ స్టోరీని ఎలా చూస్తున్నారు, మేము తీస్తున్న సినిమాల స్క్రిప్ట్లు కూడా వాళ్ళకి చెప్పించి వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అన్నీ చెక్ చేసుకునే ఫామ్ చేసాం. ఆల్ ది బెస్ట్ రాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు, అండ్ మా మీడియా ఫ్రెండ్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. సో